ఈరోజు సింగరేణికి సంబంధించిన ఒక వార్త చూద్దాం. వార్తా పేపర్లో ఒక వార్త రాసిండ్రు. సింగరేణి జీతంతో ప్రైవేటుకు ఊడిగం, కాంట్రాక్టర్ల సేవల్లో తరిస్తున్న ఉద్యోగి, చిరుద్యోగులకే ఆంక్షలని, లక్షల్లో వేతనాలు ఉన్న సంస్థకు వారిచ్చే సర్వీస్ ఉన్నా అధికారుల కళ్ళు గప్పి కాదు, కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నాయి. కాంట్రాక్టర్లు సేవలో తరిస్తున్నట్టు ఆ ఉద్యోగి ఎవరో మరి. చిరుద్యోగులకే ఆంక్షలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక లక్షల్లో వాళ్ళకేం రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. వాళ్ళకి సంస్థకు వారిచ్చే సర్వీస్ ఉంది, తీసుకునేది మాత్రం జీతాల్లో లక్షలలో తీసుకుంటారు. వాళ్ళు సంస్థకి వాళ్ళు సర్వీస్ మాత్రం ఏం చేయరు. అధికారులు కళ్ళు కప్పి కాదు, కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నాయి. అధికారులకి తెలవకుండా కాదు, అన్ని అధికారులందరికీ తెలిసే జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నాయని వార్త రాసిండ్రు. ఏదేందో చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల ఆయువు పట్టుగా శిలాజ ఇంధన ఉత్పత్తిలో అనేక రికార్డులు నెలకొల్పి సిరుల తల్లి సింగరేణికి సిగలో పువ్వుల సంస్థ మనగను కాపాడుతున్న మనుగూరు ఏరియాలో కొందరు ఉద్యోగులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా సంస్థ చెవులో పూలు పెడుతున్నారు. సింగరేణి దక్షిణాది రాష్ట్రాలకు ఆయువు పట్టుగా ఇంధన ఉత్పత్తిలో అనేక రికార్డులు నెలకొల్పింది. బొగ్గుట్టలో ప్రారంభమైన సింగరేణి అప్రతిహతంగా మొత్తం చీకట్లో చీల్చుతూ వెలుగులు విరజిల్లుతున్న సింగరేణికి కొందరు ఉద్యోగులు చెవులలో పూలు పెడుతున్నారని చెప్పేసి రాసిండ్రు. తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లో విస్తరించిన సింగరేణి 22 భూగర్భ గనులు, 17 ఉపరితల గనులతో లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయడం ద్వారా వేల కోట్ల లాభాలు సాధిస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాలు, 22 భూగర్భ గనులు, 17 ఉపరితల గనులతో లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే వెలికి తీస్తుందని అయితే దీంట్లో రాసిండ్రు. లక్ష్య సాధన కోసం శ్రమించిన కార్మిక వర్గానికి లాభాలు వాటాలు ఇస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి వర్గ సంక్షేమం కోసం కార్మిక వర్గ సంక్షేమం కోసం పెద్దపీట వేసింది. భారతదేశంలో ఎక్కడా ఏ కంపెనీ చేయలేని సాహసోపేతమైన నిర్ణయము వాళ్ళకి లాభాల బోనస్ ప్రకటించడం సింగరేణి కార్మికులకు. అది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అంత లాభాల్లో వాటా ఒక్క సింగరేణి సంస్థ మాత్రమే ఇస్తుంది. ఏ సంస్థ ప్రకటించట్లేదు. ఇది ప్రపంచ రికార్డ్ అనే చెప్పాలి. ఇది అయితే కొందరి కష్టం మాత్రమే అందరూ పంచుకుంటున్నారు అనడానికి సింగరేణి అనేక ఉదాహరణలు వెలుగు చూస్తున్నాయి. కన్న తల్లిలా ఆలనా పాలన చూస్తున్న సింగరేణికి కొందరు ఉద్యోగులు వెన్నుపోటు పొడుస్తున్నారు. కన్న తల్లిలాగా ఆలనా పాలన చూస్తున్న సింగరేణిని కొందరు ఉద్యోగులు వెన్నుపోటు పొడుస్తున్నారట. నెలవారీగా లక్షణాల్లో వేతనాలు అందుకుంటూ అడ్డదారి సంపాదన కోసం జీతం సింగరేణి నుంచి పొందుతూ సంస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బడా కంపెనీలకు ఊడిగం చేస్తూ సంస్థ ఉనికినే దెబ్బతీస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ జీతమేమో సింగరేణి నుంచి తీసుకుంటుండ్రు. ఇక అవుట్సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కంపెనీలు, సింగరేణిలో కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు ఉంటాయి. అన్ని పనులు వాళ్ళే చేయరు, కొన్ని పనులు గుత్తేదారులకు ఇస్తారు. ఆ కంపెనీల్లో ఊడిగం చేస్తూ సింగరేణి దగ్గర నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని అయితే రాస్తుండ్రు. యంత్ర వినియోగ సామర్థ్యంలో వెనుకబడిన సింగరేణి ఉత్పాదక అంశాన్ని దెబ్బతీస్తున్న కార్మికుల పట్ల కఠిన వైఖరి అవలంబించాలని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న సింగరేణి కొందరి పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. అయితే మనుగూరు ఏరియా సింగరేణి ఉపరితల గనుల్లో నీటిని వెలికి తీసే టెండర్లు దక్కించుకున్న ఓ బడా కంపెనీకి ఓ సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తన పనులు గాలికి వదిలి ఆ కాంట్రాక్ట్ కంపెనీ సేవలో తరిస్తూ వేతనం మాత్రం సింగరేణి నుంచి పొందడం ఏరియా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సింగరేణి కంపెనీలో ఓసీలలో బొగ్గు వెలికి తీసేటప్పుడు వాటర్ బాగా వస్తూ ఉంటాయి, పైన లేయర్స్ అన్నీ తీస్తూ ఉంటారు, కొన్ని వందల మీటర్ల లోపలికి వెళ్తూ ఉంటుంది. వాటినంతా పెద్ద పెద్ద మిషనరీస్ ద్వారా వాటిని తీస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ పనులకు వాటర్ నీళ్ళు అనేది ఆ మొత్తం పెద్ద గనులలో ఉంటాయి, ఎక్కువ శాతంలో ఉంటాయి వాటరు. అప్పుడు ఆ వాటర్ని బయటికి లిఫ్ట్ చేయడం కోసం ఒక ప్రైవేట్ గుత్తేదారు కంపెనీకి ఇచ్చిందంట. నెలకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటూ మోటార్లోని గనుల్లోని నీటిని తోడాల్సిన పనుల్లో ఆ ప్రైవేట్ కంపెనీ బాధ్యతలన్నీ మోస్తున్న సింగరేణి ఉద్యోగి భారీగా డబ్బులు మూట కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ 2 కోట్ల రూపాయల ప్రతి నెల మనుగూరు మండలం ఉన్న ఏ అయితే ఓసీలలో ఆ వాటర్ని లిఫ్ట్ చేయడం కోసం 2 కోట్ల రూపాయల గుత్తేదారు ప్రతి నెల 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట. కానీ ఇక్కడ ఒక ఉద్యోగి మాత్రం
చేసే జీతం మాత్రం సింగరేణిలో తీసుకుంటుండు. ఆ ప్రైవేట్ కంపెనీకి ఊడిగం చేస్తూ వాళ్ళ సేవలలో తరిస్తుండని అయితే దీంట్లో రాసిండ్రు. అధికారులు తోటి కార్మికులు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం తప్పిస్తుంటే సదరి ఉద్యోగి మాత్రం ఇవేవి తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్న తీరు మనుగూరు ఏరియా యాజమాన్య ఉదాసీనంగా ఉండడం పట్ల కార్మిక వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. మరి అంతే కదా, ఒకడు పని చేస్తూ ఉంటే ఒకడు గట్టి మీద కూర్చుంటే ఎట్టుంటుంది? వీళ్ళేమో సింగరేణి ఉత్పత్తి లక్ష్య సాధన కోసం వాళ్ళ టార్గెట్ల కోసం కంపెనీ విధించిన టార్గెట్స్, గతంలో తీసిన బొగ్గుకి తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రతి ఇయర్ టార్గెట్ ఉంటుంది, ఇన్ని టన్నులు తీయాలని. ఈ నెలలో ఇన్ని టన్నులు తీసినామని చెప్పేసి మనుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ గారు కూడా ప్రతి నెల రివ్యూ మీటింగ్ పెడతా ఉంటాడు. మీడియా వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళ సంస్థ సమక్షంలోనే మేము ఇంత సాధించినాం, మేము ఎన్ని పనులు చేసినామని చెప్తూ ఉంటాడు. మరి ఇట్లాంటి ఉద్యోగస్తులు ఉన్నప్పుడు సింగరేణికి అంటారు కదా, ఇట్లాంటి ఒక్కడున్నా కానీ ఒక్క విషం చుక్క పాలు మొత్తం నాశనం చేస్తున్నట్టు ఇలాంటి ఉద్యోగులు ఉన్నంతకాలం ఇట్లా పరువు పోతూనే ఉంటుంది. మరి ఆ 2 కోట్ల టెండర్ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ టెండర్ ఎవరైతే తగ్గించుకున్నారో వాటర్ని లిఫ్ట్ చేసే టెండరు ఆ మోటార్ల దగ్గర కనీసం కంపెనీకి సంబంధించిన జస్ట్ అటెండర్స్ తప్ప పెద్దవాళ్ళు ఎవరు రారు, వాళ్ళు మొత్తం ఈసారే చూస్తుండని చెప్పేసి అయితే మనకున్న ప్రాథమిక సమాచారం. మరి సింగరేణి అధికారులు ఈయన మీద జర నిఘా వేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కార్మిక వర్గం కోరుకుంటుంది.